రియాలిటీ షో 'బిగ్ బాస్' 8వ సీజన్ ఘనంగా ప్రారంభమైంది. ఎవరి అంచనాలు అందకుండా కొత్త సీజన్ మొదలయ్యింది. గత సీజన్‌కి భిన్నంగా ఈ సీజన్ ఉండబోతోందని ప్రోమోలను చూస్తే అర్థమవుతోంది. దానికి తగ్గట్టుగానే మొదటి రోజే ట్విస్టులతో బిగ్ బాస్ అదరగొట్టాడు. కంటెస్టెంట్స్‌ని సింగిల్‌గా కాకుండా జంటలుగా పంపించి కొత్తదనాన్ని బిగ్ బాస్ నాంది పలికాడు. అలాగే బిగ్ బాస్ 8వ సీజన్ మొత్తం కెప్టెన్ లేకుండానే షో కొనసాగుతుందని చెప్పారు. పెద్ద షాక్ ఇచ్చారు. మరొక వైపు ఎవరు ఊహించని విధంగా తొలి రోజే బిగ్ బాస్ లో ఫైటింగ్ మొదలైనట్టు తెలుస్తోంది. తాజాగా చూపించిన ప్రోమోలో నిఖిల్ నాగమణికంఠల మధ్య ఏదో గొడవ జరిగినట్టుగా చూపించారు. నాగమణికంఠ మాట్లాడుతూ నీ వల్ల ఇష్యూ పెద్దది అవుతుందని చెబుతూ ఉండగా నా వల్ల అయితే వదిలే అంటూ నిఖిల్ చెప్పడం ప్రోమోలో చూపించారు. ప్రోమో చూస్తూ ఉంటే ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగినట్టే కనిపిస్తోంది. దీంతో తొలి రోజు నుంచే బిగ్ బాస్ తన గేమ్ మొదలు పెట్టారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఎప్పటి మాదిరిగానే టీవీ సీరియల్ కి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు కంటెస్టెంట్స్ ని చూస్తే అర్థమవుతోంది. ఈ సీజన్ లో మొదటి కంటెస్టెంట్ గా సీరియల్ యాక్టర్ యష్మి గౌడ ఎంట్రీ ఇచ్చారు. సీరియల్ యాక్టర్ నిఖిల్ రెండో కంటెస్టెంట్ గా అడుగుపెట్టారు. మూడో కంటెస్టెంట్ గా కామెడియన్ అభినయ్ నవీన్, నాలుగో కంటెస్టెంట్ గా సీరియల్ యాక్టర్ ప్రేరణ బిగ్ బాస్ లో అడుగుపెట్టారు. ఐదో కంటెస్టెంట్ గా లాహరి లాహరి లాహరిలో సినిమాలో హీరో ఆదిత్య ఓం ఎంట్రీ ఇచ్చారు. ఆరో కంటెస్టెంట్ గా అడుగుపెట్టారు యాక్టర్ సోనియా ఆకుల. ఆమెకి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మద్దతు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోని సైతం బిగ్ బాస్ లో ప్లే చేశారు. ఏడో కంటెస్టెంట్ గా బిగ్ బాస్ లో అడుగుపెట్టారు ప్రముఖ యూట్యూబర్ యాక్టర్ బెజవాడ బేబక్క. ఎనిమిదవ కంటెస్టెంట్ గా ఆర్జే శేఖర్ బాషా బిగ్ బాస్ లో అడుగుపెట్టారు. తొమ్మిదవ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చింది సెవెన్ ఆర్ట్స్ సీత. పదో కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు సీరియల్ యాక్టర్ నాగమణికంఠ. ఇక 11 కంటెస్టెంట్ గా పృథ్వీరాజ్, 12 కంటెస్టెంట్ గా ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ అడుగుపెట్టారు. 13వ కంటెస్టెంట్ గా హౌస్ లో అడుగుపెట్టిన డాన్సర్ నైనిక ఎంట్రీ ఇచ్చింది. 14వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ నబీన్ అఫ్రిది హౌస్ లో ఎంట్రీ ఇచ్చారు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో షోపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక సోమవారం నుంచి అసలైన ఆట సాగుతుందని భారీ అంచనాలతో వచ్చిన బిగ్ బాస్ 8 ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.